అందరికీ నమస్కారం. ఈరోజు గిరి బలిజ జీవో నెంబర్ 5 మీద రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ కో ఇవ్వటం జరిగింది. స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని సందర్భంగా బలిజ కాపు వర్గాలు మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా ఆవేదనకు గురయ్యాం. దీని మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి మా కుటుంబాలన్నీ దిగాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో, ప్రతి మండలంలో దీని మీద ఆవేదనతో నిరసన కార్యక్రమాలు అనేవి మా కుటుంబ సభ్యులు చేయటం జరిగింది. జీవో నెంబర్ 5ని ఉపసంహరించుకుంటూ స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 ఇవ్వటం పట్ల కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు లోకేష్ గారికి, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత గారికి, అదేవిధంగా శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఐఏఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. పూర్తిగా జీవో 5 ఇచ్చింది గిరి బలిజ పేరు మీద, బలిజ వర్గాల మీద, కాపు వర్గాల మీద జరిగిన దాడిగా భావించిన ఆ గిరి బలిజ జీవో 5ని తొలగిస్తూ జీవో 7 రావడానికి సహకరించిన పెద్దలు రాజ్యసభ సభ్యులు, మా కుటుంబ సభ్యులు కానా సతీష్ గారికి సహకరించినందుకు రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, మా నాయకత్వ పెద్దల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మాజీ ఐఏఎస్లు, మాజీ ఐఆర్ఎస్లు అనేక మంది పెద్దలు దీనికి సంబంధించి సమాలోచనలు చేశారు. పెద్దలు తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దలు రామ్మోహన్ గారు కానీ, కేఎన్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మంగబాబు గారు, పివి రావు గారు, టిఎన్ రావు గారు, ఇలా అదేవిధంగా మన పెద్దలు కటార్ అప్పారావు గారు కానీ ముఖ్యమైన భూమిక వహించారు, సమాలోచనలు జరిపారు. సానా సతీష్ గారితో రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మంగబాబు గారు సమన్వయంతో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందుకు ఈ నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. గతంలో వచ్చిన రైల్వే ఇన్సిడెంట్కి సంబంధించిన జీవో కానీ, జీవో నెంబర్ 5 పేరు మీద వచ్చిన గిరి బలిజ జీవో కానీ ఇవేవి కూడా కాపు వర్గాల కోసం, బలిజ వర్గాల కోసం సహకరించడానికి వచ్చిన జీవోలు కావు. గతంలో ఉన్న పెండింగ్ సమస్యలకి కలుపుతూ కొత్తగా సమస్యలతోటి ఈ జీవోలు రావడం జరిగింది. కొత్తగా సమస్యలు సృష్టించేందుకు వచ్చిన జీవోలుగా బలిజ కాపు వర్గాలు భావించాయి. దీని మీద ఆందోళనకి ఉపక్రమించాయి. ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఏదైతే బలిజ కాపు వర్గాలు సమస్యలు గతం నుంచి ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారణం కాపు బలిజ వర్గాలు. పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి అని చెప్పి దాన్ని కాపు వర్గాలు భావించాయి, స్వీకరించాయి, పెద్దన్న పాత్ర పోషించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన కూటమి ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న దానికి కారణం కాపు బలిజ వర్గాలు. కాపు బలిజ వర్గాల కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కొత్తగా 2 జీవోలు తెచ్చాయి. తుని సంఘటన తిరిగి విచారణ జరిపించడంలో కానీ, గిరి బలిజ పేరు మీద దొమ్మర్లను బలిజ కాపు వర్గాల్లో చేర్చడం కానీ, ఈ 2 కూడా మా కులాన్ని నష్టపరిచే విధంగా కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవోలు. అంతేగాని గతం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు వాటిని తీరిస్తే బలిజ కాపు వర్గాల యొక్క సమస్యలను తీర్చినట్టుగా మా కులం భావిస్తుంది. రాష్ట్రంలో 25% ఉన్న కాపు, తెలగ, బలిజ వర్గాలు వాటి యొక్క సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బలిజ కాపు వర్గాల కష్టంతో. రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా ఎటువంటి ఉపయోగం లేకుండా గత ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా కానీ, శాసనసభ్యులుగా కానీ ఎటువంటి స్థానాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం చేస్తూ ఉన్నారు, పదవులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎటువంటి బాధ్యత తీసుకుని గౌరవించిన పరిస్థితి లేదు. తప్పనిసరిగా కూటమి పెద్దలు న్యాయం చేయాలి. బలిజ కాపు వర్గాలకి ఏదైతే తమాషా ప్రకారం నామినేటెడ్ స్థానాల్లో కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఇతర అంశాల్లో కానీ అందులో అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత
కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకత్వాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దామాషా ప్రకారం రాజకీయ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే సమాజంలో 25% ఉన్న కాపు బలిజ ఉద్యోగులకి ఎక్కడా కూడా ఫోకల్ స్థానంలో లేదు. ఎక్కడా కూడా ఒక సిఐ లేడు, ఒక ఆర్డీఓ లేడు, ఒక జాయింట్ కలెక్టర్ లేడు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారి కూడా మా కుటుంబాల నుంచి లేని పరిస్థితి ఉంటుంది. ఏదో సామాజిక వర్గంగా తెలవకుండా, అనుకోకుండా ఎక్కడైనా ఒక డిఎస్పీ పోస్టింగో, సిఐ పోస్టింగో వేస్తే బలిజ కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యుడని తెలుసుకుని 24 గంటల్లో మార్చిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీటినన్నింటినీ విడనాడి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బలిజ కాపు వర్గాలకు న్యాయం చేయాలని, బలిజ కాపు వర్గాల ఉద్యోగులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దామాషా ప్రకారం 25% ఉన్న కాపు వర్గాల పట్ల సహకరించాల్సింది పోయి ఏదైతే సమస్యలు తీర్చాల్సింది పోయి కొత్త సమస్యలు తేవటం సహేతుకం కాదు అనేది ప్రధానమైన మా ఉద్దేశం. జీవో నెంబర్ 5కు సంబంధించి జరిగిన ఉద్యమంలో మాతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ కన్వీనర్గా సోమరౌత్ రామకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టీచర్లు, వారికి సంబంధించిన సంఘాలు, నాయకత్వం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కాపు ఉద్యోగులకి, కాపు టీచర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కాపు బలిజ సంఘాలు పాల్గొనటం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు నుంచి కాపు జేఏసీ నాయకులు, పెద్దలు అజ్జా రామకృష్ణ గారి నాయకత్వంలో కర్నూలులో అన్ని సంఘాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 350 మంది పెద్ద నాయకత్వం, 40-50 సంవత్సరాల సుదీర్ఘ నాయకత్వం పాల్గొనడం జరిగింది. నంద్యాల కానీ, పుట్టపర్తిలో సోదరులు హరిరాయల యొక్క నాయకత్వంలో, అదేవిధంగా తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి మద్దతు తెలపటం, మాజీ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఉన్నతాధికారుల బృందం మద్దతు తెలపటం, పూర్తి స్థాయిలో మేధోమథనం చేసి దీన్ని ఏ విధంగా ముందుకు పోవాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా అనేక మంది ముఖ్యులు మాట్లాడారు. వారందరికీ కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన జీవో నెంబర్ 5ని స్టేటస్ కో ఇచ్చి జీవో నెంబర్ 7 రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. విజయవాడ వేదికగా రాధారంగా మిత్రమండలి నాయకులు కానీ, పెద్దలు కానీ, రాయల్స్ క్లబ్, రాయల్స్ ట్రస్ట్కి సంబంధించిన పెద్దలు, నాయకత్వం, ఇక్కడ భాస్కర్ గారు కానీ, విజయ్ కానీ, అదేవిధంగా రాయల్స్ క్లబ్ యొక్క నేతలు రాజేంద్ర గారు, నరహరి గారు, ఈ విధంగా పెద్దలందరూ కూడా, పేటేటి పుల్లయ్య గారు, పెద్దలందరూ కూడా దీనికి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయి మద్దతు తెలపడం. విజయవాడ వేదికగా రాధారంగ మిత్రమండలి పెద్దలు, నాయకులు ఇక్కడ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కానీ, తోట సాంబశివరావు గారు కానీ, ఎర్రంశెట్టి అంజిబాబు, అదేవిధంగా పెద్దలందరూ కూడా ముందుకు రావటం, పనిచేయటం, జిల్లాలకు సంబంధించి బలిజ సంఘ నాయకత్వంలో పెద్ద ఎత్తున ముందుకు రావటం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి లాంటి ప్రాంతంలో, ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ప్రతి మండలంలో ఆందోళన జరిపించడమే కాకుండా బలిజ సంఘం నుంచి ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వటం ద్వారా గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోదరులు, పెద్దలు కొక్కిరాల సంజీవ్ గారి నాయకత్వంలో గిరి బలిజ మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఒంగోలు జిల్లాలో. అదేవిధంగా కడప జిల్లాలో రాము గారి నాయకత్వంలో జరిగింది. ఈ విధంగా రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయి ఉద్యమం కొనసాగటం, రాష్ట్ర కాపు జేఏసీకి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి మద్దతు తెలపటం, వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్న కాపు సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాయల్ క్లబ్ తరఫున భాస్కర్ కుమార్ కేతినేడి, విజయ్ కుమార్ గారు ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ మీట్ని ఏర్పాటు చేసిన చందు జనార్దన్ గారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జేఏసీ కార్యక్రమంలో సాధించినటువంటి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసుకోవాల్సినటువంటి ఈ చిన్న పనికి కూడా పెద్దగా చేసుకోవాల్సినటువంటి స్థాయికి దిగొచ్చినటువంటి ప్రభుత్వానికి అగౌరవంగా భావిస్తూ ముడ్డిగిల్లి జోలపడినట్టుగా ప్రతిదానికి ఏదో ఒక లేని దాన్ని కల్పించి ఆ దాని మీద డైవర్ట్ చేసి
అంటే జనాల్ని డైవర్ట్ చేసి కావాల్సిన దాన్ని చేయకుండా దాని మీద డైవర్ట్ చేసి ప్రజల్ని ఆ రకంగా మభ్యపెట్టే టైప్లో మళ్ళీ జోలపాడినట్టు జోలపాడి దానికి ఏదో చేసినట్టుగా ఒక కలర్ పూయడం ఇలాంటిది అనేది ఈ ప్రభుత్వానికి ముందు నుంచి వస్తున్నటువంటి ఇది. ఇప్పుడు దాకా అందరూ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి రైల్వే ఇష్యూ కానీ ఇప్పుడు ఈ ఇష్యూ కానీ అసలు విషయాల్ని అసలు కోరికల్ని అడ్రస్ చేయకుండా కొత్త దాన్ని కల్పించి దాని మీద డైవర్స్ చేసి సమయాన్ని ప్రజల యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా చేయటం చాలా శోచనీయం. దాన్ని సాధించుకోవడానికి ఈ యొక్క జేఏసీ ప్రయాసలు పడుతూ నిద్రాహారాలు మాని ఇక్కడ అక్కడ అన్ని చోట్ల అందరి యొక్క మనోభావాల్ని ఉజ్జగిస్తూ చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని దాన్ని సాధించుకోవటం అనే దానికన్నా ఇది టెంపరీ రిలీఫ్ కింద ఇచ్చినటువంటి దాన్ని పర్మనెంట్గా దాన్ని తొలగించే వరకు కూడా ఈ జేఏసీ ఈ కాపు మనోభావాలు అనేది ఎప్పటికి కూడా దెబ్బతీసేటట్లు ఉండకూడదు. ఇంకొకటి, ఎప్పుడు కూడా కులము రక్తము బ్లడ్ గ్రూప్ రెండు కూడా పుట్టుకతోటి వచ్చాయి. కులం కానీ బ్లడ్ గ్రూప్ కానీ పుట్టుకతోటి వస్తాయి. మార్చుకుంటానికి కుదరనటువంటి రెండు దాన్ని మార్చేటువంటి ప్రక్రియ గవర్నమెంట్ చేస్తే ఒక మనిషికి బ్లడ్ గ్రూప్ తేడా చేస్తే ఎక్కిస్తే ఎట్లా రియాక్షన్ వస్తుందో ఆ మనిషి ఏమవుతాడో అట్లాగే ఈ ప్రభుత్వానికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఒక బ్లడ్ గ్రూపు అంటే ఒక కులాన్ని ఇంకో కులంలో కలిపి చేసేటువంటి ప్రక్రియ ఆ విధంగా భావిస్తే కాపుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ప్రభుత్వాలు ఏమైనాయి అనేది. తర్వాత రంగా గారి ఇష్యూలో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన యొక్క భౌతికంగా ఆయన్ని తీసివేసిన ఒక్క రంగా గారు పోతే ఎంతమంది రంగాలు పుట్టారు అనేది ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు. అట్లనే ఈ రకంగా చేస్తూ పోతే మళ్ళీ అంటే ప్రతి ఒక్క దానికి ఒకటి రెడ్ వచ్చి మొదల్లాగా ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయడం, మళ్ళీ రెడ్డి గారి వచ్చేటువంటి ప్రక్రియలాగా చేసుకోకూడదు. చేయకుండా ఈ యొక్క కాపుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా లేకుండా ఈ ప్రభుత్వం ఈ కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచనతోటి ఆయనకి ఇచ్చేటువంటి సముచిత స్థానం ప్రభుత్వాన్ని నుంచి కూడా చెయ్యాలి. ఈ కాపుల్ని మనోభావాల్ని దెబ్బతీసే రకంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు ఆయుధం అనేది ఏదో ఉద్యమాలు రెవల్యూషనరీగా రావటం అనేది ఉండదు. నెక్స్ట్ ఒకటి ఆయుధం, ఓటు అనేది ఆయుధం. ఆ ఆయుధం అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది అనేది కాపులు చాలా ప్రత్యేకంగా చూపించగలుగుతారు. ఇదే చేసి ఇంకా ముందు వారి ప్రయత్నాల్ని మేమందరం కూడా మా ఆర్గనైజేషన్స్ ప్రతి కాపు మనోభావాన్ని అందరూ కూడా సంఘటితంగా చేసుకుని చందు జనార్దన్ గారు చేస్తున్నటువంటి ఆయన నిరంతర కృషి ప్రక్రియ అందరినీ కలుపుకుపోతూ ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని అడ్రస్ చేస్తూ కలుపుకుంటూ విజయాన్ని సాధించుకునేటువంటి విధంగా మా నుంచి కూడా ఆయనకి తోడ్పాటు, మా సహకారం మేము కూడా ఆయనకి ఎల్లప్పుడూ ఉంటామనేది తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో కాపు జేఏసీ జాతీయ జేఏసీ లీడర్ చంద్ర జనార్దన్ గారికి, ఇక్కడ సంజీవ్ అన్న గారికి, మన ముడుపు నాగేశ్వరరావు గారికి, భాస్కర్ గారికి, విజయ్ గారికి, ఇక్కడికి వచ్చిన బాబ్జీ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ బలిజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చారిత్రకం తప్పిదం జరిగిన నేపథ్యంలో 5వ జంబడి జీవో తీసుకురావడం ప్రభుత్వం చేసిన తప్పు. భాస్కర్ అన్న గారు చెప్పినట్లు రక్తము కులము ఒకటే రోజు పుట్టాయనేది ఈరోజు మంచి సందేశం ఇచ్చారు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. మాకు కూడా తెలియని ఆలోచనలు కొత్తవి చెప్పడం జరిగింది. ఈరోజు రాయలసీమ బలిజల మీద జరుగుతున్న గ్రేటర్ రాయలసీమ జిల్లాలో జరుగుతున్న దారులను ఖండిస్తూ కాపు చేసి మొత్తం రాష్ట్రం అంతా ఏకమై ఈ కులాన్ని
బలిజ కులానికి సపోర్ట్ చేస్తున్నందుకు రాయలసీమ బలిజ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేకంగా చంద్రు జనార్దన్ గారికి, సానా సతీష్ గారికి ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా గుర్తించి త్వరగా జీవోను బ్రేక్ చేసి 7 నెంబర్ జీవోను రిలీజ్ చేయడం జరిగింది, అడ్డకట్ట వేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి త్వరగా మాకందరికీ సంతోషమైన వార్త చెప్పగలిగితే ప్రభుత్వానికి అభినందనలు ఇంకా ఎక్కువ విలువైతాయి. ప్రతి ఒక్కరిలో చెల్లం వచ్చింది. ఆ చెల్లము అంతకుముందు అన్నగారు చెప్పారు, రంగా గారు వచ్చినప్పుడు, రంగా గారు చనిపోయినప్పుడు అట్లా జరిగిన విధంగా ఈరోజు జరిగింది. అది మళ్ళీ రిపీట్ కాకుండా నెక్స్ట్ 2029లో కూటమి ప్రభుత్వం రావాలన్నా చేయాలన్నా బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలందరినీ పక్కన పెట్టుకొని ఉన్నత స్థానం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. రాయలసీమ జిల్లాల మీద, బలిజల మీద చాలా ప్రత్యేకమైన కృషి ప్రభుత్వం పెట్టగలిగితే సక్సెస్ అవుతాం. ఇప్పుడే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత జరుగుతుంది. జనార్దన్ అన్న అన్ని జిల్లాల్లో తిరిగి చైతన్యం తీసుకుని వచ్చాడు. అన్నకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. త్వరలో అన్న దీక్ష చేయాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష చేశాము, పెట్టాడు. ఆ పెట్టేదానికి మేము పూర్తి సహకరిస్తాము. ఇలాంటి నాయకుడు గతంలో ఎన్నో చేశారు, కానీ మధ్యన డ్రాప్ అయిపోయిన సందర్భాలలో నేను 32 ఏళ్ళగా తిరుగుతున్నా. కానీ నాకు తెలిసిన విషయాలు కూడా అన్నగారితో కూడా రాయలసీమ జిల్లాలో షేర్ చేసుకొని మేము రాయలసీమ జిల్లాలో 6 జిల్లాలు కూడా మేము పూర్తి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇట్లాంటి తప్పులు రిపీట్ కాకుండా చేసుకుంటారని సరైన సలహాదారులను పెట్టుకొని మా వల్లనే కొంతమంది సలహాలు తీసుకుంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది. లేకపోతే ఇంకా నెక్స్ట్ మర్త పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాపు జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డున ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా మన చందు జనార్దన్ గారికి ఉద్యమంలాగా 6 జిల్లాల్లో చేయించి ఈ జీవోని స్టేటస్కో ఇవ్వడానికి ముఖ్య భూమికి పోషించినటువంటి చందు జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మా కాపు రాజకీయ నాయకుల్లో ఒకరైనటువంటి సానా సతీష్ గారికి, మరియు ఐఏఎస్ అధికారులు మరియు ముఖ్యమైన అధికారులు కొంతమంది సహకరించి ఈ జీవోని స్టేటస్కో ఇవ్వడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఎట్లా ఉందంటే, ఒక జీవో ఇయటం, దాన్ని కొత్తగా ఒకటి పుట్టించడం, రద్దు చేయటం, ఇది మాకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు, దాన్ని సాల్వ్ చేస్తున్నారు, అలా ఉంది. అంతేగాని మా పాత సమస్యలు కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఈ 4 కులాలని బీసీ జాబితాలో చేర్చమని ఎన్ని రోజుల నుంచో కోరుతున్నాం. 30 జీవో ఇష్యూ చేశారు. మేము ఈ రోజుకి కూడా బీసీలమే, కానీ ఏ కేటగిరీలో పెట్టాలనేదే మా సమస్య. అది చేయకుండా ఆపారు. మరలా మంజునాథ్ కమిషన్ వేసి బీసీఎఫ్లో కేంద్రానికి పంపించారు. బీసీఎఫ్లో పెట్టి శాసనసభలో పాస్ చేసి అది ఇంతవరకు ఏం చేయలే. ఈడబ్ల్యూఎస్ని గత ప్రభుత్వంలో కోర్టులో వేశారు, అది ఆగిపోయింది. ఈ కాపుల్ని బీసీ చేయడం అనేది మా చిరకాల కోరిక. ఆ కోరికేమో తీర్చల. అలానే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టమని కృష్ణా జిల్లాకి మేము గతంలో అందరూ అర్జీలు ఇవ్వమంటే మెమరాండాలు అందరం ఇచ్చాం, అన్ని జిల్లాల్లో ఇచ్చాం, కానీ ఇంతవరకు అది నెరవేర్చల. ఇప్పుడు కూడా మరలా కోరతానే ఉన్నాం, కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని, అది నెరవేర్చల. అలానే కాపు కార్పొరేషన్కి ₹1 నిధులు ఇవ్వాల. కాపు కార్పొరేషన్ ఆఫీస్కి సీటు ఉందో లేదో కూడా తెలియట్లా, కుర్చీ కూడా ఉందో లేదో. ఈ రోజుకి జరగల, 1.5 సంవత్సరం అయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు నిధులు లేవు. విదేశీ విద్య ఏదీ లేదు, నీరు గారిపోయినాయి. అలానే కాపు బోనాలు ఇస్తానన్నారు ప్రతి జిల్లాకి. కాపు బోనాలు స్థలాలు ఇచ్చారు, 19లో ఇచ్చారు. మళ్ళా గత ప్రభుత్వం వచ్చింది, రద్దు చేసింది. మళ్ళీ ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అయినా కూడా కాపు బోనాలకి నిధులు లేవు, స్థలం లేదు, ఏమీ లేదు. మాకు కావాల్సినవి తీర్చకుండా, మా సమస్యలు తీర్చకుండా కొత్త సమస్యలు సృష్టించి దీన్ని సరి చేస్తున్నామని కాలయాపన చేస్తామన్నారు. మమ్మల్ని మభ్యపెట్టడం, మా మీద ఏదో జోక్ లాగా ఉంది. కానీ ఇది మా కాపు కుటుంబాలని అన్యాయంగా అనగదొక్కుతున్నారు. ఒక్క నామినేట్ పదవి ఇవ్వట్లేదు. ఒక్క నామినేట్ పదవిలో ఎక్కడైనా సరే, స్టేట్ పదవులు, నాకు అదే సెంట్రల్ స్టేట్ పదవి కానీ జిల్లా పదవులు కానీ ఏ జిల్లాలో జరగట్లా.
కాబట్టి దయ ఉంచి మా పరిస్థితిని గమనించి మమ్మల్ని పెద్దన్న పాత్ర పోషించి ప్రతి జిల్లాలో కాపుల్ని నాయకుల్ని ఓట్లేసి గెలిపిమన్నారు. ఓట్లు మావి సీట్లు మీవి అన్నారు. చివరికి ఇప్పుడు గతి లేని కాపు సామాజిక వర్గం అయింది. ఒక్క పదవి ఇవ్వట్లేదు. ఓట్లు మా చేత ఎందుకు వేయించుకున్నారు? మా చేత మాకు చేయనప్పుడు మేము నిలదీస్తున్నాం, దీన్ని గట్టిగా ఖండిస్తున్నాం. మాకు కంపల్సరిగా ప్రతి దాంట్లో జనాభా దామాషా ప్రకారం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చందు జనార్దన్ గారు రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తెచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయించే విషయంలో 100% ఒంటరి పోరాటం చేసి అక్కడికి వెళ్ళి ఆయా జిల్లాల్లో కర్నూలు కానీ, గుత్తి కానీ, గుంతకల్ కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ, అక్కడ ఉన్నటువంటి మన సమతం రాము గారు కానీ, అనేక మంది పెద్దల సహకారం కానీ, అనంతపురంలో అయితే మరీ భయంకరంగా అనేక మంది వచ్చి సహకరించడం కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విధంగా వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా మన సమస్య మీద ఈ విధంగా పోరాటం చేసి మన నిరసన తెలియజేస్తే ఎంతో బాగుంటుంది, ప్రభుత్వం రేపొద్దున మన ఏమీ చేయకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గ్రేటు. ఒంటరి పోరాటం చేసిన ఆయన్ని ముఖ్యంగా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. నిజంగా కూడా ఒంటరి పోరాటం చేస్తూ వెళ్ళి ఇంతమంది సహకారం తీసుకుని ప్రభుత్వాన్ని కదిలించి జీవోని రద్దు చేసే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. జీవో కూడా రద్దు చేస్తారని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు సాచి చెంపెమ్మడు కొట్టి అరే వెంటనే తగిలిందా మనవడం తెలియదులే అని చెప్పి జెండు బాబు ఇచ్చినట్టుగా ఉంది. తుని రైలు కేసు విషయంలో జీవో ఎందుకు రీఓపెన్ చేశారు? అట్లాగే ఇదెందుకు ఓపెన్ చేశారు? ఈ ఓపెన్ చేసి మళ్ళీ రద్దు చేశామని చెప్పి మీరు ప్రకటించే లోపు వీళ్ళు నిద్రపోతారు, మళ్ళీ మర్చిపోతారనే ఉద్దేశం మీకు ఉందేమో. మా వంగవీటి మోహన్ రంగా జిల్లా మీరు పెట్టన ఎడల మూల్యం చెల్లించుకుంటారు. మా కాపుల్ని రిజర్వేషన్లో మీరు చేర్చిన ఎడల మీరు మూల్యం చెల్లించుకుంటారని ప్రభుత్వాన్ని కాపు నాయకుడిగా హెచ్చరిస్తున్నా, రంగా గారు అభిమానిగా, రాధామిత్ర మండలి సభ్యుడిగా శాసిస్తున్నాం అంతే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, కాపులు లేనిదే నేను లేను, కాపులకి 5% రిజర్వేషన్ నేను కల్పిస్తున్నాను, దీన్ని అమలు చేసే వరకు నేను నిద్రపోను, అమలు చేసిన తర్వాతే మీ ఇళ్లకు వచ్చి నేను ఓట్లు అడుగుతాను అని. ఏమైపోయింది? ఎందుకని ఈ విధంగా చేశారు మీరు? 2019లో 17లో మీరు పెట్టిన జీవో 19లో మళ్ళీ ఈబీసీ ఇస్తే ఈబీసీని మళ్ళీ అమలు చేస్తాను 5% అన్నావు. మేము అసలు ఈబీసీయా లేదు బీసీయా? ఎందుకు మమ్మల్ని అటు ఇటు కాకుండా హ్యాంగింగ్ చేశారు చంద్రబాబు గారు? అసలు మా సమస్యలు ఏంటి? మేము అడిగేది ఏంటి? న్యాయపరమైన రిజర్వేషన్స్. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చేలేరు. తర్వాత వచ్చినటువంటి స్వతంత్ర పోరాటం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇచ్చింది. దామోదర సంజీవయ్య గారు కూడా అమలు చేసినటువంటి రిజర్వేషన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నువ్వు అమలు చేయడానికి ఎందుకు వెనకబడుతున్నావు? బాగా ఆలోచించుకోండి. మీరు కాపులతో పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఆఖరి వరకు తుది శ్వాస తీసిన వాళ్ళు లేరు. మీరు ఈ 4 రోజులకే జనసేన పార్టీనో లేదా పవన్ కళ్యాణ్ గారినో కాపు జాతినో పక్కన పెట్టేసి మీరేదో పబ్బం గడుపుకుంటున్నారు. ఈ 4 ఏళ్లలో మేము ఏదైనా చేయగలమని మీరు అనుకుంటారేమో. మొన్న ఎలాంటి ఉద్యమం, ఎలాంటి రివల్యూషన్ వచ్చిందో అదే ఉద్యమాన్ని కాపు రిజర్వేషన్లో రేపు మీరు ఏర్పాటు చేయకపోయినా, అట్లాగే వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టకపోయినా మీరు మూల్యం చెల్లించుకుంటారంటంలో తప్పేమీ లేదు. మేము దానికోసమే పాటుపడతాం. కాపుల్లో ఐక్యత పెరిగింది, దానికి నిదర్శనమే ఇలాంటి చిన్న చిన్న సక్సెస్లు. ఈ సక్సెస్ను కూడా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేసి దీంట్లో ప్రత్యేక భూమిక పోషించినటువంటి జనార్దన్ గారిని, అట్లాగే పక్కనున్న పెద్దల్ని, అనేక జిల్లాల్లో సహకరించిన పెద్దలందరినీ కూడా, సహకరించిన వాళ్ళని కూడా అక్కడ మేము తీసుకెళ్ళి చెప్పుకుని అందరినీ పరిచయం చేసుకుని కాపు, తెలగ, బలిజ, ఒంటరి రాష్ట్రంలో ఉన్న కాపులు అందరినీ, బలిజలందరినీ, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు బలిజ. అటు ఒరిస్సా జైపూర్ కానించి, మహారాష్ట్ర కానించి, ఆఖరికి కోయంబత్తూరు ఆ సముద్రం ఒడ్డు వరకు, ఆఖరికి సముద్రం అవకాడున్న శ్రీలంకను కూడా పరిపాలించిన చరిత్ర బలిజల్ది. అలాంటి బలిజలను తీసుకొచ్చి బలిజల్లో ఎవరినో చేరుస్తానంటే ఎలా? ఇవాళ చూడండి, వేల్పూర్లో ఎవరు గురించి ఏమని చెప్పుకుంటారో తెలియదా? అట్లాగే పెద్దాపురంలో వాళ్ళ గురించి ఏ కులవని ఎవరు చెప్పుకుంటారో మీకు తెలియదా? ఇవాళ తీసుకొచ్చి పౌడిపళ్ళ గోత్రస్య కాపు నామదేశ అనగానే కాపుల్లో కలిపేసినట్టు లేదు, మైలు పట్టాల్సి వస్తుందని చెప్పి పొప్పాలనో లేకపోతే పసుపు అనో లేదా పసుపు లేటి అనో మేము మార్చుకుని మేము మైలు పట్టకుండా ఎలా ఉన్నట్టు ప్రతిోడు వచ్చి కాపుల్లో చేరడానికి
పిచ్చన డాష్గాల్లా కనపడుతున్నావా మీ కళ్ళకి? ఆలోచించండి. అసలు మా జీవోలు ఏమైనాయి? వెర్ ఇస్ దేర్ ద కార్పొరేషన్? విదేశీ విద్యా విధానం ఎందుకు అమలు చేయట్లే మీరు? గతంలో ఇచ్చిన విదేశీ విద్యా విధానం డబ్బులు మీరే కదా, జగన్ గారు ఆపేశారు కదా, మిగతా బ్యాలెన్స్ ఎందుకు ఇవ్వట్లా? ఏ విషయంలో అయినా చూడండి, ఆ రోజు రామాంజనేయులు ఆయన ద్వారా మీరు ఎన్ని ఇచ్చారు కాపు కార్పొరేషన్ తర్వాత? కార్లు కానీ, జేసీపీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇన్నోవాలు కానీ, ఇవాళ ఏమైపోయింది? సంపద సృష్టిస్తానన్నావుగా, సృష్టించలేకపోతున్నావా? సృష్టించి మీరే దోచుకుంటున్నారా? ఆలోచించండి. కాపుల విషయంలో మీరు తప్పు చేస్తే శిక్షించబడతారు. మేము ఇదే విషయాల్ని కాపు ఇళ్ళకెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాం. చూడండి, రైలుని ఆపేసిన మా కోటి రామూర్తి గారిని, ఎస్వి రంగారావు గారిని చూడండి, ఆచంట వెంకటరత్నం నాయుడు గారిని చూడండి, వంగవీటి మోహన్ రంగా గారిని చూడండి. పేద ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్ని. మీకు బుద్ధి రావట్లేదా? వంగవీటి మోహన్ రంగా గారి బావమరిది మీ దగ్గరే ఉంటారు, కొడుకులు మీ దగ్గరే ఉంటారు. మేమందరం కూడా రాధామిత్ర మండలి సభ్యులు మీకే సేవ చేస్తాం. మీరు మాత్రం కాపు జాతికి సేవ చేయరా? 26% ఉన్న కాపుల్నే ఎగతాళి చేస్తారా? మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభుత్వాలు ఏ జీవోలైనా ప్రకటించడానికి ఉంటాయి, రద్దు చేయడానికి ఉంటాయి. కాపుల్ని రెచ్చగొట్టడానికి ప్రకటించే జీవోలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మా కాపులతో పెట్టుకుంటే ఈసారి మాత్రం పుట్టగతులు లేకుండా కూటమి ప్రభుత్వం పోతే మేమందరం కూడా కులం తరపున పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో సదా చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు అంటే ఆయన ఖండించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మొన్న అసెంబ్లీలో జరిగిన విషయాలకి మాట్లాడినటువంటి బాలకృష్ణ చేత ఖండింపజేయాలి. మీరు కూడా పొరపాటు జరిగిందని ఖండింపజేయకపోతే ఇది కార్చిచ్చులాగా ముట్టుకుని ఈసారి మీ ప్రభుత్వానికి ఈ సమస్యలు మేము మిమ్మల్ని అడిగి జీవోలు రద్దు చేయండి, ఈ జీవోలు ఇవ్వద్దని చెప్పే పరిస్థితి లేదు. మీరే అధికారంలో ఉండకుండా పోతారు. చిరంజీవి గారిని యొక్క విషయంలో మీరు ఖండించకపోతే మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయని తెలియజేసుకుంటారు.